నీతి సూర్యుడు వలె వెలిగించవలసిన మీరు నిద్ర వ్యవస్థలకు వెళ్ళిపోయారా? మేల్కోండి. ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి. నిబ్బరం కలిగి నిబ్బరం ఉండాలిరా బాబు మనిషిగా అంటారా ఏంటి? నిబ్బరమైన బుద్ధి. మన బుద్ధి ఎలా ఉంటుందంటే నిబ్బరం ఉండదు. కానీ చేపటికేమో ఇంకో రకంగా ఉంటుంది, కానీ చేపటికి ఇలా మారిపోద్ది, కానీ చేపటికి అలా మారిపోద్ది. మన బుద్ధి మన దగ్గర ఎలా ఉంటుందంటే, బుద్ధిమంతులు అయితే పరమునకు పోయి అంటే మన బుద్ధి మంచిది కాదండి. ఈ బుద్ధి ఎలాంటిదంటే ఇది కానీ చేపటికి రకరకాలుగా మార్చేసి దాన్ని ఏదో రకంగా దేవుని వాక్యంలో నిలకడగా ఉండదు. ఎందుకంటే దేవుని యేసుక్రీస్తుని ఎప్పుడైతే ధరించుకున్నావో, ఈ పవిత్రమైన ఈ యాగాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకున్నావో, నాగటి మీద చెయ్యి ఎప్పుడైతే వేసావో, తుది శ్వాస వరకు ఈ విశ్వాసంలో స్థిరంగా బలపడి ఉండాలంటే నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా ఉండదు. కానీ శోధించబడిన తర్వాత మీరు ఏమవుతారు? సువర్ణంగా మార్చబడతారు. శోధనకు గురయిన తర్వాత సువర్ణంగా మార్చబడతారు. శోధనలు జీవితంలో వస్తాయి. అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. నీ బుద్ధి అచంచలంగా అటు ఇటు మారిందో, దేవుడు నాకేం చేశాడులే, దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకేం చేశాడు, నేను నమ్ముకున్న వాళ్ళు దేవుడు దేవుడు నీకేం చేయక్కర్లేదు. దేవుడు నమ్ముకుంటే నాకేం కలిసి వచ్చింది? దేవుడు నమ్ముకోవడం వల్ల నాకేం ఆస్తులు కలిసి వచ్చినాయి? ఏం ఆస్తు ఇవి కాదమ్మా, దేవుడి కోసం వచ్చేది నిత్య జీవం అనే దాన్ని సంపాదించుకుంటానికనే యేసుక్రీస్తు ఈ లోకానికి మనకు వచ్చి జీవాన్ని ఇచ్చాడు. తీర్పులోనికి రాకుండా మరణంలోండి జీవంలోకి వెళ్ళాం. ఆ నిత్య జీవం అనే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇదిగో ఆ మహిమా దేహాలతో ఆయన సన్నిధిలో ఉంటాం. అది కాదా మనకు కావాల్సింది? భూమి మీద ఏమి కూడా పట్టుకెళ్ళలేని నీవు, దిగంబరుడిగా తల్లి గర్భం నుండి వచ్చిన నీవు తిరిగి దిగంబరుడిగా వెళ్ళిపోవలసిన వాడు